వచ్చిన మిత్రులందరికీ కుల బాంధవులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పెద్దపల్లి రాజన్న. బీసీలలో మార్పు రావాలి, బీసీలలో చైతన్యం రావాలి. ఇది మన చర్చ. అంటే మన ఓట్లు మనం వేసుకున్నప్పుడే మనం సీట్లు దక్కుతాయనే ఆలోచనలో ఇప్పుడు సభ ముఖ్య ఉద్దేశం. రాజకీయాలకు ఓట్లు చాలా ప్రాముఖ్యమైనవి. ఓట్ల రాజకీయాల్లో ఎంతో కీలకమైన బీసీ ఓటర్లు సీట్ల రాజకీయాలు ఎందుకు లేరు? రిజర్వేషన్ల ప్రాతిపదికను ఏ తుంగలో తొక్కుతున్నారు? ఇన్నాళ్ళ రాజకీయాల చరిత్రలో బీసీలు కోల్పోయింది ఏమిటి? దాన్ని ఎలా రాబట్టుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒకప్పుడు బీసీ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకులు మహాత్మా జ్యోతిరావు బాపులే, సావిత్రిబాయి పులే, సాహు మహారాజ్, నారాయణ, పెరియార్ రామస్వామి బీసీల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన యోధులే. వీళ్ళు చేసిన ఉద్యమాల ద్వారానే చాలా వరకు బీసీ వర్గాల ప్రజల్లో చైతన్యం కలిగింది. కానీ బీసీలకు ఐక్యతను గమనించిన ఆధిపత్య వర్గాలు ఇప్పటికీ అప్పటికి కుట్రలు చేస్తూనే ఉన్నారు. బీసీ వర్గాలు ఏకం కాకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బీసీ కులాలు ఏకమైతే తమకు అధికారం దూరం అవుతుందన్న భయం ఆధిపత్య కులాలకు పట్టుకుంది. అందుకే బీసీలను అనగదొక్కుతున్నారు. వారికి ఏ అధికారం రాకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీలారా, ఇంకా ఎన్ని రోజులు అధికారం లేకుండా బలహీనంగా జీవిస్తామో ఒకసారి మనం అందరం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆధిపత్య పాలకుల జెండాలు ఇంకెన్నాళ్ళు మోసడో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. బీసీలు ఐక్యమత్యంతో పోరాటం చేస్తేనే అధికారం అందుకోవడం సాధ్యమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న బీసీల ఓట్లు బీసీలు మాత్రమే వేసుకున్న రోజున బీసీలకు తప్పకుండా రాజ్యపాలన దక్కుతుంది. అమాయకంగానో బానిసలుగా ఉన్నంతకాలం మన హక్కులను మనం సాధించుకోలేము. ఈ దేశంలో అధికారికంగా పీపీ మండల్ కమిషన్ అప్పటి కులాధికార లెక్కల ప్రకారం బీసీ కులాల జనాభా 52% ఉందని ప్రకటించింది. వాస్తవానికి ప్రస్తుతం 60% పైగానే ఉంటుంది. కానీ దేశంలో ఏ రంగంలో చూసినా 10% వాటా కూడా ఎందుకు దక్కలేదు? ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. చరిత్ర రాయాలంటే బీసీ ప్రజలు చరిత్ర తెలుసుకోవాలి, పరిస్థితులను అర్థం చేసుకోవాలి, ప్రశ్నించడం నేర్చుకోవాలి, ప్రణాళికలు రూపొందించుకోవాలి, అవి ఆచరణలో పెట్టాలి. మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి. వారు నడిచిన బాటలో నడవాలి. ప్రతి ఒక్కరు స్వార్థంతో కాకుండా బీసీ సమాజం కోసం పోరాడాలి. అధికారం పోయి పోరాటం కాదు, అధికారం కోసం పోరాటం చేయాలి. ఇక త్యాగాలు వద్దు. బీసీల రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తేనే బతుకులు బాగుపడతాయి. రేపటి యువతకు బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. ఇది నేను బీసీల మీద రాసిన ఆర్టికల్ అన్న. వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు జనార్దన్ న్యామతాబాద్. వాస్తవానికి 4 months నుంచి నేను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం కోసం 12,000 ఓటర్ నమోదు చేసిన. నాది చిన్న ప్రాబ్లం వల్ల రిజెక్ట్ అయింది. అయినా కూడా రిజెక్ట్ అయిన వెంటనే ఒక బీసీ బిడ్డగా ఏకైక పర్సన్ని నేను అన్నగారి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి 10:30కు ఎన్ని ఫోర్సులు ఉన్నా కూడా వినకుండా అర్ధరాత్రి 12:30కు ఒక బీసీ బిడ్డకు మద్దతు ఇవ్వాలన్న ఆలోచనతోటి అన్నగారికి మద్దతు ఇచ్చాను. వాస్తవానికి రిజెక్ట్ అయితే నా గుండెలలో బరువెక్కిపోయింది, బాధ. కానీ అన్నయ్య దగ్గరికి వెళ్ళగానే అన్నయ్య ఒకటే మాట అన్నాడు, డియర్ బ్రదర్, ఐఎమ్ హియర్, వై డు యూ హియర్ అన్నాడు. ఒకటే ముచ్చట, నీ భవిష్యత్తు కోసం నేను చూసుకుంటా, మిమ్మల్ని నీ అనుకుంటా నువ్వు నా కోసం పనిచేయ అన్నాడు. అదే రోజు నేను నిజామాబాద్ ఇన్ఛార్జ్ తీసుకొని వారం రోజుల నుండి అన్నయ్య కోసం బీసీ గలమెత్తి బీసీ ఆత్మీయ సభ దద్దరిల్లేలా చేసినాం. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో యువత రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచనతో నేను ముందడుగేశాను. మా కులం వచ్చేసి ఆరకట్టిగానే చాలా వెనుకబడి ఉన్నాం మేము. మమ్మల్ని తీసుకెళ్లి బీసీడీలో వేశారు. అలాంటి దాన్ని గలమెత్తడం కోసం నేను ముందుకు వచ్చాను. దానికి అన్నయ్య చాలా సపోర్ట్ చేస్తారు, నాకు మాట ఇచ్చారు వాస్తవానికి. కాబట్టి అన్నయ్య కోసం యువత ఎప్పుడు ముందుండాలి. బీసీల ఐక్యత ఏంటి అనేది ఈ 27వ తారీఖు మనం వేసే ఓటు ఏంది, అసలు బీసీ అంటే ఏంటి అనేది చూపించడం కోసం అన్నయ్య తీన్మార్ మల్లన్న గారు కూడా మన బీసీల కోసం ఎంత కొట్లాడుతున్నారో మేము స్వయంగా చూస్తున్నాం. అన్నయ్య, మా యువత మొత్తం మీ వెనుక ఉంది. ఖచ్చితంగా బీసీల ఐక్యత ఖచ్చితంగా వర్ధిల్లాలి. ఈ 3వ తారీఖు 3వ నెంబరు దద్దరిల్లిపోయేలాగా, బ్యాలెట్ బాక్సులు బద్దలయ్యేలాగా 27వ తారీఖు యువతంతా ఓట్లేసి మన బీసీ ఐక్యతను వర్ధిల్లేలాగా చేయాలని దయచేసి అందరిని కోరుకుంటున్నా. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బ్రదర్ పేరు చెప్పలే, అన్న అన్నావు. ప్రసన్నారి కృష్ణ, ఒకసారి పేరు చెప్పు. అంటే అన్నయ్య ఇప్పుడు వారం రోజుల నుంచి అన్న పిలిచి అదే ప్రసన్నారి కృష్ణ అన్న కోసం నేను వాస్తవానికి ఇప్పుడు నా 12,000 ఓటర్ నమోదు నేను కట్టర్గా చేయించుకున్నాను. దగ్గరుండి చేయించుకున్న ఓటర్ నమోదు అన్నయ్య కోసం. వాళ్ళందరూ నేను అన్నయ్యకు సపోర్ట్ చేయగానే, నేను పోటీలో ఉన్నా కూడా నాకు అంత ఫోన్లు రాకపోవచ్చు, అన్నయ్యకు మద్దతు ఇవ్వగానే
చాలా మంది యు ఆర్ గ్రేట్ పర్సన్, అసలు భవిష్యత్తులో మీలాంటి లీడర్లు రావాలి. కాబట్టి మీరు ప్రసన్న అన్న లాంటి వారి వెనుక ఎప్పుడు మీరు ఉండండి. ఖచ్చితంగా మీ వెన్నుదండుగా మేము ఉంటామన్న ఓటర్లు నాకు ఖచ్చితంగా మాట ఇచ్చారు. టీచర్స్ ఎమ్మెల్సీ గురించి అంటే సార్ బీసీ మల్క కొమరయ్య గారు ఉన్నారు. మల్క కొమరయ్య గారి గురించి నేను సార్ మీట్ అయ్యాను. నేను ఇక్కడ అన్ని వాకర్స్ అసోసియేషన్ కానీ వాకింగ్ సెక్షన్లో తిరిగేటప్పుడు నాకు ఆ సార్ వచ్చేసి ఎక్కడ కనబడ్డా శాతవాహనం యూనివర్సిటీలో ఇద్దరం కలిసి వాకింగ్ చేశాం. సార్తో డైరెక్ట్ చెప్పాను, సార్ బీసీ నినాదం అనేది గట్టిగా ఉంది, ఖచ్చితంగా మన బీసీలు అన్నట్టు ముందుకు పోతారు ఖచ్చితంగా అని చెప్పేసి నేను సార్తో పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా బీసీలు ముందుకు పోబోతున్నారు. దీనికి నాంది ఇదే. ఈ 27వ తారీఖు పోలింగ్ రోజే మనకు బీసీల ఐక్యత ఏంది అనేది బలంగా చూపించడానికి ఇది నాంది పలుకుతుంది. థ్యాంక్ యూ అవకాశం. హరికృష్ణ గారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హరికృష్ణ గారికి వేరే ఆత్మీయ సమ్మేళనాలు ఉన్నాయి, అతనికి కీలకమైనటువంటి సమయం కాబట్టి ప్రజల్ని గెలవబోతా ఉన్నాడు. ప్రజలు ఏం సమస్యలు చెప్తారు జర రాసుకొని రా, ఈ పెన్ను తీసుకొని పోయి రాసుకొని రా. సో మాట్లాడు. జై ఫూలే, జై బీసీ. మరి బీసీ కుల బాంధవుల ఐక్యతను చాటడం కోసం కరీంనగర్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సూర్యారావు గారు, ఈ సమావేశానికి బీసీ వాదాన్ని భుజాన వేసుకొని నరనరాన కనకనాన బీసీ వాదాన్ని ఇమిడ్చుకున్నటువంటి బీసీ బ్రిగేడియర్ ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా మల్లన్న గారికి చేదోడు వాదోడుగా ఒక రైట్ అండ్ లెఫ్ట్గా ఉన్నటువంటి సోదరులు వట్టె జానయ్య గారికి, అటు పక్కన ఉన్నటువంటి మరొక మా సోదరులు గంటా రాములు గారికి అండ్ వివిధ రకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరు బీసీ కుల బాంధవులకి అ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నాకు ఒక ఆత్మీయ సమ్మేళనం ఉండడం వల్ల ఒక 5 నిమిషాలు మీతో నా అభిప్రాయాన్ని నా ఆలోచనలు పంచుకునేటువంటి ప్రయత్నం చేసి నేను వెళ్తాను. ప్రసన్న హరికృష్ణ ఈరోజు 2 జాతీయ పార్టీలను చుక్కలు చూపిస్తున్నటువంటి వ్యక్తి. 2 జాతీయ పార్టీలకు ఒక వ్యక్తి ఒక టీమ్గా ఏర్పాటై గత సంవత్సరం నుంచి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ డీవియేట్ అండ్ డిస్ట్రాక్షన్ కాకుండా ఈ 4 ఉమ్మడి జిల్లాల లోపల ఉన్నటువంటి 42 నియోజకవర్గాలను తిరిగి అందరూ పట్టభద్రుల యొక్క మనస్సును, వారి యొక్క గుండెను రీచ్ అయినటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రసన్న హరికృష్ణ నిలిచింది మీ అందరి యొక్క ఆశీస్సులతో. అయితే గత 10, 15, 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బీసీ వాదానికి ఈ 5-6 నెలల నుంచి కనిపిస్తున్నటువంటి బీసీ వాదానికి చాలా స్పష్టమైనటువంటి తేడా ఉన్నది. నేను ఎప్పుడైతే ప్రచారంలో భాగంగా గ్రౌండ్ లోపల ఉన్నటువంటి వ్యక్తులను కలిసేటప్పుడు చాలా సందర్భాల లోపల, చాలా జిల్లాల లోపల నాకొక సమాధానం డైరెక్ట్గా విన్నటువంటి నేపథ్యం ఉంది. నేను కొంతమంది వ్యక్తులను, వాకర్స్ కానీ, టీచర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ కలిసేటప్పుడు నువ్వు నన్ను ఎందుకు కలుస్తున్నావు అని చెప్పేసి డైరెక్ట్ నన్ను క్వశ్చన్స్ అడిగా. నాకు అర్థం కాలేదు. చాలా సందర్భాల్లో నేను షాక్ అయి ఉన్నా. ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి కలిసేటప్పుడు ఆహ్వానించాలి కానీ ఇట్లా అంటుండేంది అని చెప్పేసి నేను బాగా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకు సార్ ఈ విధంగా మాట్లాడుతున్నారు? నేను తప్పనిసరిగా మీరు గ్రాడ్యుయేట్ కాబట్టి మిమ్మల్ని కలవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉన్నది, నా గురించి మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నా పైన ఉన్నది అని చెప్పేసి అంటే, నువ్వు నన్ను కలవడం వల్ల టైం వేస్ట్ తప్ప అవుట్పుట్ 0 అని చెప్పేసి అన్నారు. మళ్ళీ సర్ప్రైజ్. ఎందుకు సార్ అట్లా అంటున్నారు అంటే, నువ్వు బీసీ, నేను బీసీ, నాకిచ్చే టైము ఇంకొక వ్యక్తికి ఇస్తే నీకు 4 ఓట్లు వస్తాయి అని చెప్పేసి అన్నారు. సో that is the commitment in the ground level in the state of Telangana. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల గ్రౌండ్ లోపలికి పాకింది బీసీ వాదం. సో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన ఉంది అని చెప్పేసి నేను మీ అందరి కూడా విన్నవిస్తా ఉన్నా. ఎందుకంటే ఫిబ్రవరి 27వ తారీఖున 2 టీచర్ ఎమ్మెల్సీలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ,
ఈ ముగ్గురు గనక బీసీలు గెలిచి తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో గనక అడుగు పెడితే 2028కి ఈ ఎన్నిక ఒక క్రిస్టల్ క్లియర్ రెఫరెండం అవుతుంది బీసీ వాదానికి. కాబట్టి దయచేసి ఏదైతే కొందరు మైండ్స్ లోపల బలంగా నాటుకుపోయినటువంటి బీసీ వాదం కేవలం పత్రికలకు మాత్రమే పరిమితం, బీసీ వాదం కేవలం మీటింగులకు మాత్రమే పరిమితం, బీసీ వాదం కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం అనేటువంటి వాదం, ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో దానికి తప్పనిసరిగా ఈ వేదిక నుంచి చరమ గీతం పాడే ప్రయత్నం చేద్దాం మనం అందరం కలిసి. మరి ఈ కాంటెక్స్ లోపల ప్రసన్న హరికృష్ణ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 15 సంవత్సరాల పైచిలుకు ఉద్యోగ జీవితం, ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మీ ముందున్నాడు. ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారి యొక్క మనసులు గెలుచుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే టికెట్ ఇవ్వాలి, వాళ్ళు మాత్రమే రాజకీయ లోపలికి రావాలి అనేటువంటి క్రిస్టల్ క్లియర్ ఇండికేషన్ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినట్టు అవుతుంది. ప్రసన్న హరికృష్ణ గెలిస్తే ఇంతకు ముందు చెప్పినట్టుగా బీసీ వాదం ఏదైతే ఉందో అది పేపర్లకు పరిమితం కాదు, నరనరాన కనకనాన తెలంగాణ రాష్ట్రం లోపల ఉండేటువంటి 56% బీసీ ప్రజల లోపల ఉన్నది అని మనం చెప్పకనే చెప్పినట్టు అవుతా ఉంటాం. మరి ఈ కాంటెక్స్ లోపల దయచేసి మనకున్నటువంటి ఈ 2 రోజుల కాలం లోపల మీ మ్యాండేట్తో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు వారి గతం లోపల చాలా క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు. ఒక బలరాముణ్ణి శాసన మండలికి పంపించారు, ఒక కృష్ణుణ్ణి కూడా మీరు పంపిస్తారని చెప్పేసి మనవి చేస్తూ, బలరామ కృష్ణులు రేపు ఎమ్మెల్సీలుగా ఇద్దరు శాసన మండలిలో కనబడి ఇద్దరు బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుందో తెలంగాణ సమాజం ఒకసారి జస్ట్ ఇమాజిన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హరికృష్ణ గారికి. ఇప్పుడు ఓకే, వేదిక నుంచి ఆల్ ద బెస్ట్ అందరి తరపున, బీసీ సమాజం తరపు. అన్న, మీరు మల్లన్నతోని శాసన మండల పక్కపక్కన కూర్చొని బీసీ సమస్యల మీద మాట్లాడాలని, 28కి బీసీ రాజ్యం చేయడానికి మీరు కాబట్టి తూచా తప్పకుండా అన్న చెప్పినట్టు రాసుకొని శాసన మండలికి రావాలన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు అన్నకు సెలవిద్దాం. ఇప్పుడు ఓదేలన్న గారు 2 నిమిషాలు మాట్లాడతారు. విలేకరులు క్షమించాలి, ఎక్కువ టైం లేదు, ఇద్దరే ఉన్నారు. మాట్లాడిన తర్వాత మల్లన్న గారు మాట్లాడతారు, దయచేసి క్షమించాలి. అందరికీ బీసీ ఉద్యమాభివందనాలు. బీసీ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న ఈ సందర్భంలో నడుస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న ఉద్యమ సూర్యుడు తీన్మార్ మల్లన్న గారికి, మరియు ఈ కార్యక్రమం నడుపుతున్న సూర్యారావు అన్న గారికి, మన వట్టే జానన్న గారికి హృదయపూర్వక బీసీ ఉద్యమ అభివందనాలు. బీసీ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న ఈ సందర్భంలో, బీసీ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా సాగుతున్న ఈ సందర్భంగా సాగుతున్న ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో ప్రసన్న హరికృష్ణ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి బీసీ రాజకీయ ఉద్యమానికి పునాదులు వేయాలనని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మరి 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో నా యొక్క కలెక్టర్ గారు ఎన్నికలలో బీసీ వాదాన్ని నిలబెట్టాలి, గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి బీసీ జేఏసీ సమావేశానికి మరి ఈనాటి బీసీల రథసారథి, బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన అందరి అభిమాన నాయకుడు అన్న
తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా బీసీ జేఏసీ సమన్వయకర్త సూర్యారావు గారికి, ఓదేలన్న గారికి, అదేవిధంగా గంట రాములన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ ప్రాంత బీసీ కుటుంబ సభ్యులకు, సోదరీమణులకు, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు బీసీ ఇంటలెక్చువల్ చైర్మన్ చిరంజీవి సార్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కొన్ని విషయాలు గమనించాలి. దయచేసి ఎవరు మాట్లాడదు బ్రదర్, ఒక 2 నిమిషాలు. తీన్మార్ మల్లన్న ఈనాడు ఒక జాతీయ పార్టీలో గ్రాడ్యుయేట్స్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై మరి అనేక రకాల సమస్యలు ఈ బీసీ సభ్యులకు వచ్చినప్పుడు కావచ్చు, ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగినప్పుడు కావచ్చు, మరి మనం ఎంతోమందిని గత 7 దశాబ్దాల నుండి చట్టసభల్లోకి అగ్రవర్ణాలతో పాటు మరి బీసీలను కూడా పంపినటువంటి సందర్భం ఉంది. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా చట్టసభలోకి పోయిన తర్వాత మళ్ళీ ఈ జాతుల గురించి మాట్లాడినా ప్రశ్నించినా మరోమారు నాకు బీఫామ్ వస్తుందో రాదో, మరి బీఫామ్ రాకపోతే నాకు భవిష్యత్తు ఏందనేటటువంటి మీమాంసంలో ఉండి కళ్ళ ముందే అనేక రకాల అన్యాయాలకు గురవుతున్నటువంటి మన జాతుల్ని చూసి కూడా పట్టించుకున్నటువంటి సందర్భాలు. మరి ఈనాడు తీన్మార్ మల్లన్న గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విషయాల్ని, హామీలని అమలు పరచమని అనేక సందర్భాల్లో మరి ప్రశ్నించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, దాంతోపాటు బీసీలకు అనేక రకాల డిక్లరేషన్ ద్వారా హామీలు ఇచ్చినటువంటి సందర్భం కావచ్చు, వీటి మీద ప్రశ్నిస్తే మా జాతులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడిన సందర్భం వచ్చినప్పుడు మరి ఆ పార్టీలు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం అడుగు వెనుకేయకుండా మరి ఆ పార్టీలనే మా బీసీ సమాజం నుండి సస్పెండ్ చేపిస్తాం తప్ప ఈ పార్టీలు షోకాజ్ నోటీసులు ఇస్తే నేను భయపడేది లేదని మరి నిలబడినటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడిని 7 దశాబ్దాల తర్వాత ఈ జాతి మనకు అందించినందుకు నిజంగా ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సమాజం గర్వపడాల్సినటువంటి సందర్భం అని సందర్భంగా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇంతకుముందు మనం ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన వాదాన్ని గెలిపించుకోవాలని ప్రసన్న హరికృష్ణ గారిని చెప్తా ఉన్నాము. హరికృష్ణ గారు మాట్లాడినట్టుగా గతం నుంచి వస్తున్నటువంటిది ఈ బీసీ సంఘాల యొక్క మాట, బీసీ ఉద్యమాలు పేపర్లలో మీటింగ్లకే పరిమితం అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలు ఇప్పటికి కూడా ఈ వీళ్ళు ఏకమైతరా అనేటటువంటి పరిస్థితి ఇంకా చర్చ జరుగుతూ ఉంది. దయచేసి సోదరులారా, మల్లన్న రాకముందు ఉన్నటువంటి బీసీ ఉద్యమానికి మల్లన్న వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఇవి పేపర్లకు, టీవీలకు, సమావేశాలకే పరిమితమని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అదే నిదర్శనం అని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు బీసీ ఉద్యమాల గురించి చర్చ కూడా చేయలే. కానీ ఈనాడు ఇది అవుతుందా, వీళ్ళు పేపర్లకే పరిమితం, సమావేశాలకే పరిమితం అంటా ఉండరు అంటే ఇవాళ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. నిజంగా ఇక్కడ ఉండబడినటువంటి సగానికి పైన ఉండబడినటువంటి బీసీలం
ఇవాళ మల్లన్న గారు ఒక్క పిలిపిస్తే ఈ హాల్ సరిపోయినటువంటి సందర్భం. ఇక్కడ ఓన్లీ ముఖ్యులకు మాత్రమే అనుకున్నాం. అంటే ఇది కాదా బీసీలో వచ్చినటువంటి చైతన్యం. కాబట్టి ఒక దమ్మున్న నాయకుడు బీసీలలో పుట్టిండు. దానికి ఎగ్జాంపుల్ ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు, మాకు బీసీలే కావాలని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మల్క కోమరయ్య బీజేపీ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని పోటీ చేసి మల్క కోమరయ్య గారిని గెలిపించామని ఓపెన్ గా మాట్లాడుతున్నటువంటి దమ్మున్న నాయకుడు తీన్మార్ మల్లన్న అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాజం గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీలు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ హరికృష్ణ గారు కావచ్చు, వరంగల్, నల్గొండ, ఖమ్మంలో పోటీ చేస్తున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు, ఇవాళ మల్లన్న గారి చైతన్యంతో ఇవాళ 3కు 3 గెలవబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా ఇంకా కూడా మన జాతుల్లో ఎక్కడన్నా మారుమూలన అంతో ఇంతో అగ్రవర్ణాల చేతులు బందీగా ఉండబడినటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నా మనం వేసేటటువంటి ఓటు తెరచాటుకు పోయి వేస్తూ ఉన్నాం. పొద్దున్న లేస్తే మల్లన్న దాని మీద అవగాహన కల్పిస్తూ ఉండు. మరి దానికి బాధ్యతగా ఇక్కడ ఉండబడినటువంటి మనం అందరం ప్రతి ఓటర్ దగ్గరకు పోయి మనం వేసేటటువంటి ఓటు నువ్వు ఓపెన్గా వేయట్లేదు, తెరచాటున వేస్తున్నావు కాబట్టి నీ జాతికి ద్రోహం చేసుకోకుండా, నీ ఆత్మ గౌరవానికి మరి భంగం కలగకుండా మరి ఇన్నాళ్ళ తర్వాత ఒక మహా ఉద్యమాన్ని నడిపించేటటువంటి గొప్ప నాయకుడిని మరి భగవంతుడు మనకు మల్లన్న రూపంలో ఇచ్చిండు. కాబట్టి మరి మల్లన్నని కాపాడుకోవాలంటే ఈ ఉద్యమం ద్వారా మరి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన బీసీ బిడ్డల్ని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండబడినటువంటి ప్రతి బీసీ బిడ్డకుందనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా మరి ఇక్కడ మా బీసీ సమాజానికి చేరవేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ సాయుధ పోరాటంలో మనం గెలిస్తే ఇంకా అనేక రకాల ఉద్యమాలు జరిగితే బీసీలకు ఏదో ఒక రకమైనటువంటి భరోసా దొరుకుతుంది, మన జాతుల బతుకులు మారుతాయి అనుకున్నటువంటి మనకు మరి ఎన్ని ఉద్యమాలు జరిగినా చివరికి మన బతుకులు బానిసలుగానే మిగిలిపోతా ఉన్నాయి. మరి ఆ బానిస బతుకుల నుండి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమాన్ని విజయవంతంగా మనం దరిచేరాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండబడినటువంటి ప్రతి బీసీ బిడ్డ మీద ఉంది. మరి దానికి ఇక్కడ అనేక సందర్భాలు అనేక ఉద్యమాల్లో అశువులు బాసినటువంటి మన శ్రీకాంతాచారి లాంటి మరి ఆదాయ లాంటి వాళ్ళు అనేక మంది ఈనాడు పైనుండి ఆశీర్వదిస్తా ఉండ్రు. మరి మల్లన్న మీద ఆ బాధ్యతను పెట్టి ఈ యొక్క నాయకత్వాన్ని మల్లన్న ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈనాడు రెడ్లని అగ్రవర్ణాలని ఓట్లాడవద్దని మాట మాట్లాడడం కాదు కదా, జాతీయ పార్టీలను ఎదిరించి మరి అలా ఒక జాతీయ పార్టీలో ఉండి మరో జాతీయ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి బీసీ బిడ్డకు ఓటేయమనేటటువంటి దమ్మున్న నాయకుడు మరి 7 దశాబ్దాల తర్వాత మల్లన్న రూపంలో మన జాతికి వచ్చింది. కాబట్టి దయచేసి మరి దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉండబడినటువంటి మనం ఓన్లీ వేదికలకే పరిమితం కాకుండా ఇంతకుముందు గణేష్ గారు చెప్పినట్టుగా మనం ఓటర్ లిస్ట్ అందుకొని ప్రతి కుటుంబాన్ని టచ్ చేయాలి. లేదంటే మీడియా ద్వారానో సోషల్ మీడియా ద్వారానో ఎందుకు మనం ఓటేసుకోవాలి. 7 దశాబ్దాల తర్వాత ఒక అవేర్నెస్ వచ్చింది, ఒక పెద్ద విప్లవం వచ్చింది. మల్లన్న ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలల నుండి బీసీలకు జరుగుతున్నటువంటి ఈడబ్ల్యూఎస్ ద్వారా కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, మరి పార్టీలు అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఏ రకంగా మనల్ని తొంగలు దొక్కుతా ఉండరు. ప్రతి సబ్జెక్టు మీద కూలంకుషంగా వివరిస్తున్నటువంటి సందర్భంలో మరి అందరిలో వచ్చినటువంటి చైతన్యమే ఈనాడు ఒక మహా ఉద్యమంగా అవతరిస్తా ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతోనే కాదు, దీని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు మల్లన్న గారి నాయకత్వంలో మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ కూడా ఇంకా కొన్ని బీసీల ముసుగులు అగ్రవర్ణాల దగ్గర పాంచం ద్వారా అనేటటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా మనం పక్కకు పెట్టి ఏదైతే బీసీ వాదం కోసం నిజమైన నాయకుడు మరి బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి నాయకుని నాయకత్వంలో మనం అందరం ముందుకు పోయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే కాకుండా 2028లో బీసీలు మరి రాష్ట్రాన్ని పరిపాలించే వరకు కూడా మనం ఎక్కడ అలసిపోకుండా ఎలాంటి అరమరికలు లేకుండా మనం అందరం కూడా ఈ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ. జరగబోయే ఎన్నికలకు సమాయత్తంగా యుద్ధానికి ఎక్కడ కూడా
మరి ఎదుటోనికి శత్రువుకు అవకాశం ఇవ్వకుండా జరుపుకునే ఒక విజయోత్సవ సభగా కూడా భావించవచ్చు. నేను ఎందుకంటున్నానంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రచారానికి సభల ద్వారా పెట్టినటువంటి చరిత్రను పక్కకు పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి 3 జిల్లాలలో సభలు పెట్టుకున్నాడంటే ఇక్కడ బీసీ అభ్యర్థి గెలుస్తుండనే విషయం వాళ్ళకు స్పష్టమైంది. కాబట్టి ఇది మొదటి విజయంగా మనందరం కూడా ఈ సభను నామకరణం చేసుకున్నాం. మరి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరే సంఘం సూర్యరావు అన్న 3 రోజులుగా ఇక్కడ ఉన్నాడు. మల్లన్న మరి ఇక్కడ ఉన్న ముఖ్యులందరికీ కూడా ఫోన్ చేసి మరొక కార్యక్రమాన్ని చేసుకుందాం, ఎన్నికలు ఉన్నాయని చెప్పి అందరికీ ఒక మాట పిలిపియడం జరిగింది. ఆ చిన్న పిలుపుకు మరి పిలువంగానే వచ్చినటువంటి బీసీ వివిధ కులాలు సంఘాల నుంచి వచ్చినటువంటి మిత్రులకు మరి ఈ కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్న సూర్యరావు అన్నకి మరీ ముఖ్యంగా మనందరినీ స్ఫూర్తిగా భావిస్తూ రోజు బీసీల పట్ల మరి ఖచ్చితంగా 2028లో మన ముఖ్యమంత్రి ఉంటాడనే ఆశలు కల్పించి మనందరినీ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మరి ముద్దుబిడ్డ తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ చైర్మన్ అయినటువంటి చిరంజీవి సార్ గారికి, మరి మిత్రులు జానన్న గారికి, ఓదన్న గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగిలిన సోదరులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ఎమ్మెల్సీ ఎన్నికలలో మన పాత్ర సరే, ఉద్యమం ఎన్నికలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ 27 నాడు జరిగే ఎన్నిక గురించి మనం మొదటగా మాట్లాడుకోవాలి. దానికంటే ముందు ఒక విషయం, ఇప్పుడు జేఏసీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏర్పడ్డ జేఏసీ తెలంగాణను సాధించింది. వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు అలా, కానీ ఈరోజు కరీంనగర్ గడ్డ మీద మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఏర్పడ్డటువంటి మరి బీసీల యొక్క జేఏసీ ఆధ్వర్యంలో రేపు దీన్ని ఒక కన్స్ట్రక్టెడ్గా అన్ని బీసీ కులాలను బీసీ వర్గాలను ప్రతి ఆర్గనైజేషన్ని పిలిచి మరి తీసుకొచ్చి ఒక జేఏసీని కరీంనగర్ కేంద్రంగా మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకొని దీన్ని రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా దీన్ని నిర్మాణం చేసుకొని రేపు రాబోయే మన తరాలకు రాజ్యాధికారానికి పునాది కావాలని చెప్పి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా కోరుతా ఉన్నాం. దాన్ని తప్పకుండా మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం మల్లన్న అందరం కూర్చొని ఒక్కరిని కూడా విస్మరించకుండా మరి జేఏసీలో భాగస్వామ్యం చేస్తాం. దాని నిర్మాణాన్ని, దాని అధ్యక్షుడిని, దానికి సంబంధించిన కన్వీనర్స్ని ఒక కమిటీని మీకు ఉంటుంది. ఏ టైంలో వచ్చినా ఒక 10 లక్షలతో మీటింగ్ పెట్టాలన్నా కూడా ఆ ఒక స్ట్రక్చర్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాట ఇస్తూ, మరీ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి. ఓటు ఇంతకుముందు జానన్న చెప్పినట్టు సీక్రెట్గా ఓటేస్తారు. అది ఎవరికి చూపించేసేది కాదు. ఓటు ఇతరులకెత్తే సస్పెండ్ చేసేది కాదు. రెండవది, ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారంటే మన వర్గాల ప్రజలే, హరికృష్ణన్నకు సంబంధించిన గౌడ సోదరులు కావచ్చు, లేకపోతే ఇంకొక రవీందర్ సింగ్ సంబంధించిన సిక్ సోదరులు కావచ్చు, ఏ బీసీ ప్రజలు కూడా వీళ్ళందరినీ రాజకీయ పార్టీల పేరు మీద వాళ్ళను భయపెట్టించి ఆశ పెట్టి వాళ్ళతోటే మనల్ని మరి మన వర్గాల ప్రజల్ని ఓడగొడుతూ అటువంటి సాంప్రదాయం మనకుంది. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎక్కడ కూడా ఏ పొలిటికల్ పార్టీ బైలాలో వేరే పార్టీకి ఓటేయొద్దని చెప్పి ఎక్కడ బైలాలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఏది బైలా కానీ బీజేపీ పార్టీలో పనిచేసే వాళ్ళు ఎక్కడ కూడా ఆ పార్టీకే ఓటేయాలి, ఓటేయకపోతే సభ్యుడు కాదని ఎక్కడ లేదు చట్టంలో. ఇంకొక విషయం ఇక్కడ ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులకు చెప్తా ఉన్నా, 1952 ఎన్నికలలో జవహర్లాల్ నెహ్రూ గారు, మీరు లైబ్రరీకి పోయి చూసుకుంటే ఆ పేపర్లో ఉంటుంది ఇప్పటికి కూడా, ఆయన 543 మంది ఎంపీ అభ్యర్థులను ఒకటే రోజు ప్రకటించిన రోజు అందులో ఉన్న మిత్రులు ఒక ప్రశ్న అడిగినారు, పాత్రికేయ మిత్రులు, మరి మీరు 543 మంది అభ్యర్థులను ప్రకటించారు కదా, వీళ్ళందరూ సచ్చీరులేనా, వీళ్ళందరూ మంచి వాళ్ళేనా, వీళ్ళందరినీ గెలిపిమని చెప్తున్నారా అని అడిగితే నా దృష్టికి వచ్చిన వాళ్ళని లిస్టు పెట్టినా ఇందులో ఎవరన్నా చెడ్డవారు ఉంటే ఓడగొట్టచ్చు అని చెప్పి నెహ్రూ గారు 1952 సాధారణ ఎన్నికల్లో ఓపెన్ ప్రెస్ మీట్లో చెప్పిండు. ఇలా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీకి చేయాలని. కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి చేయాలని ఇక్కడ లేదు. ఉంటే చూపించు బైలా, నీ పార్టీ బైలా ఉంటే చూపించు, కాంగ్రెస్ పార్టీకి చేయకపోతే నువ్వు తప్పని. మంచి వ్యక్తి కోటేయాలని చెప్పింది పార్టీ, కానీ ఎక్కడ కూడా ఎవరిని పడితే వాడిని పెడితే వానికి ఓటేయాలనే బానిసత్వాన్ని ఏ చట్టంలో కూడా రాయలేదు.
ముందుగా మనందరం కూడా అది గుర్తించాలి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను వ్యతిరేకం చేస్తే ఎట్లయిద్దని. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. నేను అన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు కొన్ని రికార్డ్స్ అన్ని చూసినాం. 2013 భూసేకరణ చట్టం పార్లమెంట్లో చేసినప్పుడు అందులో తప్పులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు రాహుల్ గాంధీ గారే పార్లమెంటు సాక్షిగా పేపర్లను చింపి ఇసిరి కొట్టిండాడు. ఎవరి ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, యూపీఏ ప్రభుత్వం. అంటే వాక్ స్వాతంత్రాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించే అధికారము ఎవరికి లేదు అనే చట్టాన్ని మనం ఉన్నది గుర్తించాలి. కాబట్టి ఇలా నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మనందరం ఒక 250-300 మంది ఉన్నాం. 3 రోజుల సమయం ఉన్నది. సరే, స్పీచ్ పోతే ఒక గంటలు వేరే మాట్లాడుకుంటాం, అది చాలా రోజులు ఉన్నది, మంచిగా మాట్లాడుకున్నాం, చాలా మీటింగ్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ ఎన్నికల్లో భాగంగా నేను ఏమని చెప్తున్నా అంటే, మన అందరి ఫోన్లలో 1000 నుంచి 2000 నంబర్ల కంటే ఎక్కువనే ఉన్నాయి. మీ సెల్లులలో చూడండి, ఒక్కొక్కరి సెల్లో 2000 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అందులో 200 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రాడ్యుయేట్స్ అని అయి ఉన్నారు, వాళ్ళ కొడుకో వాళ్ళ బిడ్డో. దయచేసి ఈ 2 రోజులు మీరు ఏమనుకోకుండా వాళ్ళ ఆ ఫోన్లు అన్నింటికి చేసి ఖచ్చితంగా మన బీసీ బిడ్డ అయినటువంటి మరి ప్రసన్న హరికృష్ణకు కానీ సర్దార్ ఎవరిని మనం అవమానపరచట్లేదు. మన దానిలో భేదాభిప్రాయాలు ఏం లేవు. నేనెందుకు అంటున్నా ఆ మాట అంటే, గెలిచే వ్యక్తి మనోడే ఉండాలి, రెండో వ్యక్తి కూడా బీసీ అయ్యే ఉండాలి. అయ్యో ఇంకో ఓటు ఆయనకు వేసుకో అని చెప్పే ఆలోచనే రావద్దు దయచేసి. రెండో ప్రియారిటీ ఓటును ఆయనకు వేసుకోమంటే మళ్ళీ ఓడిపోయినట్టే. రెండో ఓటు లేదు, మూడో ఓటు లేదు, ఏ ఓటు లేదు. వేసుకుంటే బీసీలకే వెయ్యి, లేకపోతే ఎవరికి వేయకు అనే ఒక నినాదంతో మనం పోతే కరాఖండిగా బాధ పెట్టినట్టుంటాం. వాళ్ళు ఎవరో మనం ఎవరో. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, మన వాళ్ళని మనం మోటివేట్ చేయకపోతే మనం తప్పు చేసామని భావించే రోజు 4 తారీఖు నాడు వస్తుంది. ఎందుకంటున్నానంటే 80% యువత బీసీ ఎస్సీ ఎస్టీ యువకులే. ఇప్పుడున్నటువంటి 3,56,000 ఓటర్లలో 80% ఓటర్స్ బీసీలకు సంబంధించిన వాళ్ళే. ఈ బీసీ బిడ్డలకు ఎవ్వరికి ఇప్పుడున్న అంజిరెడ్డికో నరేందర్ రెడ్డికో సంబంధాలు లేవు. వాళ్ళందరూ మనతోటే ఉన్నారు. కానీ వాళ్ళని మనం తప్పకుండా పోయి వాళ్ళను సమాయత్తం చేసి ఓటు మనకి వెయ్యాలని చెప్తే 1000% మన బీసీ బిడ్డ రేపు పొద్దుగాల గెలవబోతా ఉన్నాడు. తత్వం నేర్చుకుంటే 100% ఇవాళ ఏ ప్రభుత్వమైనా భయపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన ఓట్లు 51% మనై, ముస్లింలు కలుపుకుంటే 10% 61 ప్లస్ ఎస్సీ ఎస్టీ బహుజనులను కలుపుకుంటే మొత్తం 91% ఓట్లు మనై. సో బహుజనవాదం మీద మనం ముందుకు పోగలిగితే ఇంకా వేరే వాడు ఎవరికి ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పాలిస్తాడు? ఇవాళ జనగణన కూడా అంతే, మన లెక్క తక్కువ చెప్పి చూపిస్తున్నారు. బాబు మీరు చూపిస్తే చూపించండి, ఇంకా మాకు ఏం బాధ లేదు. రేపు రాబోయే కాలం బీసీల రాజ్యమే. సో ఖచ్చితంగా మా లెక్కలు మేమే కరెక్ట్గా చూసుకుంటాం, మీ లెక్క కూడా చేస్తాం. అంతే కదా? మరి లెక్క తెలుద్దామా? మరి మీరేంది మా లెక్కలు తెలిసేది? ఇక చూసుకుందాం ఇది. సో మనకు మల్లన్న లాంటి పోరాట యోధుడు ఉన్నాడు, ఇంకా చాలామంది బీసీ లీడర్లు కూడా బయట కూడా ఉన్నారు. సో అందరం కలిసి ఒక ఐక్య పోరాటం చేద్దాం. ఒక వ్యక్తి అనే సెంటర్ కాకుండా అందరినీ కూడా కలుపుకొని పోదాం. అందులో ఎవరు బాగా చేస్తే అందరు వస్తారు. ముఖ్యంగా మల్లన్న ఆల్రెడీ ఈజ్ లీడింగ్ ఛాంపియన్ ఫర్ బీసీ కాదు, అందులో అనుమానం. మరి ఈరోజు మనకు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం, ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి తానే కంటెస్ట్ చేస్తున్నా అనేటువంటి భావన తీసుకొని ఇవాళ బీసీ వాదాన్ని గెలిపించాలి. గత 77 ఏళ్ళుగా మనం లేకుండా ఏ ఉద్యమం రాష్ట్రంలో జరగలేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇవాళ సాయుధ తెలంగాణ పోరాటం కావచ్చు, అందులో అమరులైందంతా మనోలే. అందులో చాకల ఐలమ్మ ఉంది, దూడి కుమర అమరుడైండు. సో మరి సాయుధ తెలంగాణ పోరాటంలో అమరులైన్లు తెలంగాణ అనే ప్రాంతం భారత యూనియన్లో కలిసింది. తర్వాత 1952లో ములికి ఉద్యమం జరిగింది. చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చినారు. ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా వరకు మిత్రులు మాట్లాడిన దాంట్లో అవుట్పుట్ ఏంటంటే, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్కా కోమరయ్య గారికి ఫస్ట్ ప్రాధాన్యత ఓటేయాలని దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా తమ అభిప్రాయాన్ని వెలిపించినందుకు అభినందనలు తెలియజేస్తూ, అలాగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పుడు వచ్చిపోయినటువంటి మిత్రులు ప్రసన్న హరికృష్ణ గారికి మొదటి ప్రాధాన్యత ఓటేయాలని మీరందరూ కూడా చెప్పినందుకు చాలా సంతోషం. అలాగే
పక్కన జరుగుతున్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు పూల రవీందర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటేయాలని ఈ సమావేశం తీర్మానించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చాలా సమయం నుంచి ఎదురు చూస్తున్నటువంటి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి తీన్మార్ మల్లన్నని మనం అందరం కూడా అనుకుందాం, సందేశం లేదు. కాబట్టి మనందరం కూడా, ఎందుకంటే యువకుడు, చాలా వరకు సమాజం మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తి, ఈ దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో వాదాలు వచ్చిపోయినాయి. కానీ మన వర్గాలకు వచ్చిన వాదం బీసీ వాదం కాబట్టి సబ్బండ వర్గాలకు మన ఆశాజ్యోతిగా కనబడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు సూర్యారావు గారికి, అలాగే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గౌరవనీయులు పెద్దలు పదవి విరమణ పొందిన తర్వాత కూడా తన శరీరానికి కొంత అలసట ఏర్పడ్డ ఈ బీసీ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు చిరంజీవులు గారికి, అలాగే నా సోదరుడు ఎల్లప్పుడూ నా వెన్ను తట్టి ఉండేటువంటి నా సోదరుడు సూర్యాపేట ముద్దుబిడ్డ జానయ్య గారికి, అలాగే ఈ కరీంనగర్లో పరిచయం అక్కర్లేనటువంటి బిడ్డ మా అన్న రాములన్నకు, అలాగే నా కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు అఖిల్ పాషా గారికి, అలాగే నా ఇంకో సోదరుడు బీసీ మీటింగ్ ఎక్కడ పెట్టినా బాధ్యత అప్పచెప్తే టెన్షన్గా 24 గంటలు అక్కడ ఉండి పనిచేసేటువంటి మా ఓదేలన్నకి ఉందా, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కుల సంఘాల మిత్రులందరికీ, లతా పటేల్ గారికి, కాంత గారికి, స్వరూప గారికి, గట్టయ్య గారికి, కనకయ్య గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, నర్సింగ్ శ్రీని గారికి, ఆకుల స్వామి గారికి, బాబన్న గారికి, అలాగే రాజేందర్ ముదిరాజ్ గారికి, నాంచారి గారికి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మా తమ్ముడు నరేష్ గారికి అందరికి కూడా. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ వరంగల్, నల్గొండ, ఖమ్మంకి పోటీ చేస్తున్నటువంటి సమయంలో బీసీ వాదం ఇంత లేదు, ఇంత చైతన్యం కూడా లేదు. అప్పుడు ఇంత చైతన్యం లేదు. ఏమున్నా నేను మా టీము అహోరాత్రులు కష్టపడాము, మా వెంకటరెడ్డి అందరం కూడా అహోరాత్రులు కష్టపడి ప్రజల్ని మెప్పించి ఓటు తీసుకొచ్చి గెలిపించడం జరిగింది. ఆ రోజు చైతన్యం లేకపోయినప్పటికీ గ్రౌండ్ లెవెల్కి దిగి అందరం కూడా వర్క్ చేసి గెలిచినాం. కానీ ఇవాళ నిజంగా నాకు సంతోషంగా ఉంది. చైతన్యం అంటే ఇట్లా ఉండాలి. బీసీలలో వచ్చినటువంటి చైతన్యం నేను ఎవరికి ఓటేయమని చెప్పను, ఎందుకంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కాబట్టి. నేను ఎవరికి ఓటేయమని చెప్పను, ఎందుకంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. నేను చెప్పినా కూడా వినరు మీరు. బీసీలో వచ్చిన చైతన్యానికి ఇది ఒకటి నిదర్శనం. కానీ ఇవాళ కొన్ని అంశాలను ఈ కరీంనగర్ జిల్లా వేదికగా మనం మాట్లాడుకోవాలి. నేను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులే ఆయన ఎన్నికలకు మేము ఎందుకు పనిచేస్తామా అని ఒక ఆయన అమెరికా పోయిండు, ఒక ఆయన ఆస్ట్రేలియా పోయిండు, ఒక ఆయన ఇటు పోయిండు, అటు పోయిండు. సరే, నన్ను అడిగిరు ఆ రోజు విలేకరులు చాలామంది, ఏంది మరి మీ పార్టీ నాయకులే నీకు సహకరిస్తలేరు కదా అని చెప్పానంటే, మరి ఎట్లా
గెలుపెట్లా అనేటువంటి చర్చ ఇక్కడికి వచ్చిన విలేకరు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిత్రులే అడిగితే నేను చెప్పిన, నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన రోజు నా చీఫ్ ఏజెంట్ ఈయనే ఉంటాడు నరసన్న, అగో 39వ నెంబర్ నాది. బ్యాలెట్ 70-73 మంది పోటీ చేస్తే 39వ నెంబర్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆ రోజు పట్టభద్రులంతా ఇంత పేపర్ నిండి ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లో 39వ నెంబర్ యాడుందని ఎంకులాడుకొని అద్దాలు సరి చేసుకొని 1,00,000 ఓట్లు గుద్దిపోయారు నాకు. మరి ప్రజల్ని నమ్ముకొని వచ్చినప్పుడు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు పార్టీల ప్రాధాన్యత తక్కువ ఉంటుంది, అది ఒప్పుకొని తీరాలి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉండే, మీ అందరికీ తెలుసు. వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికి కూడా కొద్ది తేడాలో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా కృంగిపోకుండా ప్రెస్ మీట్లో మాట్లాడి చెప్పిన, ఈ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినటువంటి వ్యక్తులను ప్రగతి భవన్ నుంచి బయటికి గుంజుకొస్తా అని చెప్పిన అన్నట్టుగా కార్యక్రమాన్ని చేసి చూపెట్టిన. ఆ తర్వాత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంకా భారీ మెజార్టీతో గెలిచేటోని మొన్న. అయినా కూడా కాస్ట్ సెన్సస్ చేస్తామని రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశానికి హామీ ఇచ్చారో అది నన్ను బాగా ఇంప్రెస్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో. చాలా మంది ఆందోళనకు గురైతా ఉన్నారు. ఒకప్పుడు బీసీల మీటింగ్ పెట్టినప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇందిరా పార్క్ కాడ పెట్టినప్పుడు వాళ్ళు చూసి ఇంకేమైనా ఉంటే డొనేషన్ కూడా ఇచ్చిపోదురు వాళ్ళే. కానీ ఇలా బీసీ మీటింగ్ అంటే నిద్ర పడతలేదు చాలా మందికి. ఓ ఆందోళన, ఓ భయం, ఏం జరుగుతుంది ఎట్లా అనేటువంటి భయం. నా దగ్గరికి ఒక ఆయన వచ్చి అన్నా నువ్వు పెద్ద ఉద్యమాన్ని తలకెత్తుకున్నావు, అవతలు ఉన్నదేమో సింహంతో కొట్లాడుతున్నావు అని చెప్తా ఉంటే ఏమో ఎవర్రా పోయి సింహం అని నేను అనుకున్నా. సింహం అయినా పులి అయినా దాంతో ఎదురుబడి కొట్లాడి చంపానా దాన్ని? 2 రోజులు నీళ్ళు అందకపోతే అయిపోయి అదే చచ్చిపోతుంది కాదా? 2 రోజులు నీళ్ళు అందకపోతే దానికి ఆహారం అందకపోతే చచ్చిపోతుంది కదా. అది ఆ ఆహారం ఏడుంది? మీ తానే ఉండే ఓట్లలా. సింహం అయినా పులి అయినా ఈ బీసీల ముంగట తోక ముడవాల్సిందే. అది అనివార్యత. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఈ వేదికగా మీటింగ్ పెడుతున్నటువంటి క్రమంలో సరే ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఇబ్బంది పడతా ఉన్నాడట. మల్లన్న గారు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడితే మరి ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా. మల్లన్న గారికి షోకాజ్ నోటీస్ జారీ చేసినప్పుడు చెప్పాల్సి ఉంటుంది ఈ మాట. తీన్మార్ మల్లన్న గారు నా జాతి లెక్కలు మిస్ అయినాయి, ఈ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో కుక్కలు గాడిదలను లెక్క పెట్టారు కానీ మమ్మల్ని లెక్క పెట్టట్లేదు సరిగా అని లెక్కలు పక్కాగా ప్రపంచం ముందు పెట్టి దాని వెనకాల ఎవరెవరు కుట్ర చేసిరో వాళ్ళ గురించి కూడా మాట్లాడితే జానారెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం చిన్నారెడ్డి గారు నాకు షోకాజ్ నోటీస్ పంపించారు. తీన్మార్ మల్లన్న నువ్వు పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటాడు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకమైన నాకు అర్థం కాలే. అయితే విషయం ఏంటంటే వీళ్ళకి ఏ పాట తెలుసు అని కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ బుక్ అని ఒకటి ఉంది, అది తెచ్చిన వీళ్ళకి తెలియదన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. ఇలా కనీసం ఈ సోయి కూడా లేదనేది అప్పుడు అర్థమైంది నాకు. అక్కడ మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో లేచి ఓబీసీ నాయకులారా మీ జాతులకు అన్యాయం జరుగుతుంది, లేవరు మీరు లేచి మాట్లాడండి అని ఆయన చెప్తుంటే నేను లేచి మాట్లాడితే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది.
మీకు ఇబ్బంది అయితే నేనేం చేస్తా మరి దానికి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ అనేటువంటి మూమెంట్ని ఇట్లా ఎన్నో మట్టి పెడ్డల మధ్యలోంచి పెకులించుకుంటూ రావడం జరిగింది ఇక్కడ దాకా. ఈ ఉద్యమానికి ఎంత అద్భుతమైన నినాదాన్ని ఇచ్చిండు చిరంజీవులు గారు. ఇస్సా అంటే వాటా కావాలని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు ఎట్లనో ఇవాళ బీసీ ఉద్యమ నినాదాన్ని ఇవాళ కరీంనగర్ నుంచి నా నోటి ద్వారా సార్ ఇచ్చినటువంటి అంశాన్ని నా నోటి ద్వారా చెప్తా ఉన్నా. ఇస్సా ఇజ్జత్ హుకూమత్. ఇస్సా ఇజ్జత్ హుకూమత్. ఇస్సా అంటే వాటా, ఇజ్జత్ అంటే ఆత్మగౌరవం, హుకూమత్ అంటే అధికారం. ఈ మూడిటి కోసం బీసీలు ఇవాళ కరీంనగర్లో ఈ హోటల్లో కూర్చొని ఆత్మగౌరవంతో కూర్చున్నాం. ఇక్కడ బాజప్తా కాలు మీద కాలు వేసుకొని ఆత్మగౌరవంతో కూర్చున్నాం. ఇక్కడ ఎప్పుడైనా ఊహించినవా బీసీలందరం ఇట్లా కూర్చుంటాము, ఒక ఎన్నిక పైన సమాలోచన చేస్తాము, ఓ రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటాము? ఇదే నేను ఒక మాట చెప్తా. మా పిఏ రవి ఉన్నాడా ఇక్కడ? రవి ఉన్నాడు అక్కడ. నా ఆఫీస్కి ఒక ఆయన వచ్చాడు, ఆల్ ఫోర్స్లో చదివేటువంటి ఆ పిల్లగాళ్ళు ఎవరో వస్తే కొంచెం డిస్కౌంట్ ఇప్పియండి అన్నా అని చెప్తే నేను మా రవికి చెప్పి మాట్లాడి ఏదో చేయవయా అని చెప్పిన. 10 రూపాయలు తగ్గేలే, 10 రూపాయలు. ఇక రెండోది, ఇగో ఈయన మల్క కొమరయ్య కొడుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఒక డిస్కౌంట్ అడిగిన, ఇగో 70,000 రూపాయలు తగ్గించాడు. చూడు, 70,000 రూపాయలు తగ్గించాడు మల్క కొమరయ్య. కనీసం మానవత్వం లేకుండా ఈ పేద వర్గాల రక్తం తాగుతా ఉన్నటువంటి, సరే నాకు ఎంత కాదనుకున్నా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పెట్టిన క్యాండిడేట్ కాబట్టి గెలవాలని ఉంటుంది, కానీ నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నా ఇవాళ. వాస్తవానికి నాకు అది ఉంటుంది, కాకపోతే నా చేతిలో ఏం లేకుండా అయిపోయింది. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా సోదరులారా, మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం రాహుల్ గాంధీ గారి మీద ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక మా రాములన్న నవ్వుతా ఉన్నాడు. మంట లేదు, రాములన్న మామూలు వ్యక్తి కాదు. రేపు కరీంనగర్ జిల్లాకి బీసీల దిక్సూచిగా నిలబడే బిడ్డ రాములన్న ఉంటాడు. ఇక మరి ఇప్పుడు తక్షణం మన ముందున్నటువంటి అంశాలు ఏంటి? ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే మీరు డిసైడ్ అయిపోయారు. ఇక అది నేనేం చేసే పరిస్థితిలో లేను. నేను చెప్పినా కూడా మీరు వినే పరిస్థితిలో లేరు. నాకుంటుంది చెప్పాలని, మా నాయకుని కోటేయమని, కానీ చెప్పే పరిస్థితిలో లేదు. ఇది ఆ మీటింగ్ కూడా కాదు. ఇక మీ ఇష్టం, మరి దానికి నేనేం చేస్తా? మీ నిర్ణయం తీసుకున్నారు, మీ ఇష్టం. కాబట్టి మీ నిర్ణయం, మెజారిటీ ప్రజల నిర్ణయానికి ఎవరైనా తల వంచవలసిందే తప్ప అట్లా కాదని పోయేది ఉండదు కదా. కాబట్టి నేను ఎవరికి ఓటేయమని చెప్పను, మీరు అట్లెందుకు వేసిరా అని అడగను. పరద సాటు పోయిన తర్వాత మేము గిట్లా అనుకున్నాం, మా వాళ్ళు యాదకొచ్చిరు, మా బీసీలు యాదకొచ్చిరు అంటే కూడా నేను తప్పు పట్టను. తప్పు పట్టే పరిస్థితే లేదు, నేను తప్పు పట్టను కూడా. ఎందుకంటే అది మీ ఇష్టం, మీ ఇష్టం. పరద సాటుకు పోయిన తర్వాత మా హక్కు, మా వాటా, మా ఇస్సా, మా ఇజ్జత్, మా హుకూమత్ అనుకుంటే మరి నేనేం చేయలేను. అది అది అయితే ఒక విషయమే చెప్తా. నేను ప్రధానంగా వచ్చింది ఏంటంటే, ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీసీ జేఏసీ విభాగాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా కొన్ని బాధ్యతలు రాములన్న కప్పచెప్తా ఉన్నాం. అతి త్వరలో ఆ ప్రక్రియను పూర్తి చేస్తాను. అన్ని కులాలను కూర్చోబెట్టి ఆ ప్రక్రియను కంప్లీట్ చేయండి అన్న. ఎందుకంటే మనం మీటింగ్ పెట్టుకుంటే ఈ ఎలక్షన్ తలగబడింది, మనం ఎలక్షన్ కోసమే వచ్చినాం అనుకుంటారు, కానీ కాదు. మనం వచ్చిందేమో ఈ బీసీల ఆత్మగౌరవము, బీసీలకు రావాల్సినటువంటి వాటా మీద భవిష్యత్ పోరాటంకు సంబంధించినటువంటి సమాలోచన ఇదంతే. కాబట్టి
వాస్తవానికైతే మనం తిరిగి ఓట్లేయమని చెప్పాల్సిన పని లేకుండానే అయిపోయింది. తిరిగి ఓట్లేయమని చెప్పాల్సిన పని లేకుండా అయిపోయింది. నేను కారులోనే వచ్చిన, పెద్ద దాంట్లో కూడా రావాల్సిన పని లేకుండే, అక్కడ కూడా వాళ్ళే పడదు కూడా. కానీ ఇక్కడ కరీంనగర్ జిల్లా వేదికగా ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమ స్ఫూర్తిగా బీసీ ఉద్యమ బీజాలు కూడా ఇక్కడ పడాలి, అది బలంగా పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మీ అందరినీ కలుసుకొని మీ అందరి ద్వారా ఒక యాక్సెప్టెన్సీ తీసుకొని ముందుకు పోవాలనేటువంటి మన ఆలోచన. గతంలో చాలాసార్లు ఈ బీసీ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను కూడా చెప్పిన, మా ఓట్లతో గెలిచినావు నువ్వు గట్లెట్లా అంటావని ఒక ఆయన అన్నాడు నన్ను, ఒక రెడ్డి ఆయన. అంటే ఏం చేయాలంటే రాజీనామా చేయమని. నేను చేస్తా కానీ మరి మా వాళ్ళ ఓట్లతో గెలిచిన వాళ్ళు మీరు రాజీనామా చేస్తారా ఎప్పుడని అడిగిన. ఇక వాళ్ళు అంటే ఇప్పుడు జనాభా లెక్కలలో కూడా మేము ఎక్కున్నాం అని వాళ్ళు అంటారు. ఎక్కున్న ఓట్లు మీరేసుకొని తక్కువనే మేము వేసుకుంటాం, మీరేసుకొని మేము వేసుకుంటాం, అంతే కదా. అందుకోసమే మీరు మా లెక్కలు పెట్టడానికి ఇష్టం లేనప్పుడు, ఈ రాష్ట్రంలో గాడిదలను, కుక్కలను, పందులను లెక్క పెట్టేటువంటి ఆలోచన మీకుండి మమ్మల్ని లెక్క పెట్టేటువంటి ఆలోచన మీకు లేనప్పుడు గౌరవనీయులు తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నా. నా చైర్ కూర్చో. సో ఎందుకంటే ఆయన వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ఆయనకు మైక్ ఇవ్వాలి, మా అధ్యక్షుడు ఆయన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. సభకు నమస్కారం. నా పేరు రజనీ కుమార్ అండి. తీన్మార్ మల్లన్న టీంకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతా ఉన్నాను. సో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మధ్యాహ్నం లంచ్ సమయం అయిపోయింది, సమావేశం కూడా ముగించాల్సి రావచ్చు బహుశా. కాబట్టి సో 1-2 అంశాలు మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల పాత్ర అనే అంశంపై ఈ సమావేశాన్ని నిర్వహించి, సో బీసీలకు రేపు అంటే 1-2 రోజుల సమయం ఉంది కాబట్టి సో వాళ్ళ ఓటర్లకు అందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి సో అందరం కూడా ఈ 1-2 రోజుల పాటు మనం అందరం కూడా ఈ రూమ్లు అదేవిధంగా పట్టణాలు వదిలిపెట్టేసి ఓటర్ల వద్దకు వెళ్ళి బీసీలను చైతన్యం చేస్తూ సో మన అభ్యర్థుల యొక్క గెలుపు కోసం, బీసీ అభ్యర్థుల గెలుపు కోసం, ఆ టీచర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, సో అందరం కూడా కంకణబద్దులై పనిచేయాల్సిందిగా మీ అందరికీ సవినయంగా రిక్వెస్ట్ చేసుకుంటూ సో అందరి వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎక్కువ సమయం కూడా లేదు. సో చాలా అంశాల తర్వాత మనం ముందు ఇంకా చాలా సభలు సమావేశాలు పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ సభలు సమావేశాలలో అన్ని అంశాలు చర్చించుకుందాం. రైట్. ఇప్పుడే ఇంకొక ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్, 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చినట్టుంది. ఒకసారి చూడండి సార్. ఈ కరీంనగర్ సభ ఏంటి అంటే తెలంగాణలో మహమూద్ అలీ గారిది, సత్యవతి రాథోడ్ గారిది, శేరి సుభాష్ రెడ్డి గారిది, యజ్ఞ మల్లేశం గారిది, మిర్జా రాజులు హుస్సేన్ గారిది, వీళ్ళందరిది పదవి కాలం అయిపోతూ ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఒక 5 స్థానాలు, ఈ 5 స్థానాల్లో 4 స్థానాలు బీసీలకు ఇవ్వాలని సభ తీర్మానం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 4 స్థానాలను బీసీలకు అవకాశం ఇవ్వాలి, అన్ని రాజకీయ పార్టీలు ఇస్తే బాగుంటుంది అనేది రాజకీయ పార్టీలకు నేను చేస్తున్నటువంటి సూచన. 4 స్థానాలు అవి. ఇక ఈ 3 పట్టభద్రులు, 2 ఎమ్మెల్సీలు అంటే ఇక అవి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో బీసీల సంఖ్య పెరగడం వల్ల మండలిలో తీన్మార్ మల్లన్న ఒక్కడు మాట్లాడుతుంటే నేనేమో ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలి అని నేను కొట్లాడుతూ ఉన్నా. ఈడబ్ల్యూఎస్ రద్దు చేయడం వల్ల బీసీలకు ఉద్యోగాలు పెరుగుతాయి. మొన్న 11,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ అయితే 1,100 ఉద్యోగాలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి పోయినాయి. అవి వాళ్ళకు పోకూడదు. మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు దొంగతనంగా ఎత్తుకొని పోయారు. దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పాపం రెడ్డి ఎమ్మెల్సీలేమో 14 మంది 15 మంది ఎవరు. నేను ఒక్కరిని ఇక్కడ పిట్టి ఒరిగినట్టు వరుతా ఉన్నా ఇది రద్దు చేయాలని. నేనేమో వరుతా ఉన్నా ఇది రద్దు చేయాలి, ఇది అన్యాయం అని చెప్పి నేను వరుతా ఉన్నా.
మరి తిన్మార్ మల్లన్న ఒక్క గొంతు సరిపోతుందా దానికి? మరి ఏం చేయాలి మరి? పంపాలి, మరి పంపితే అవుతుంది ఇదంతా, పంపాలి. అలాగే రెండో విషయం ఏంటంటే, మన దగ్గర ఓటు ఉంది కాబట్టి, మన దగ్గర ఓటు అనేటువంటి ఆయుధం ఉంది కాబట్టి అందరూ మనల్ని సలాం కొడతా ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. రేపు పొద్దుగాల సపోజ్ అక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీలో పోటీ చేస్తూ ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి కోటేసిరు అనుకో, శ్రీపాల్ రెడ్డి మండలికి వచ్చి ఏం చెప్తాడు? ఆయన ఈడబ్ల్యూఎస్ ఉంచాలే, రెడ్లకు ఉద్యోగాలు దక్కాలని చేయలేబడతాడు. అవునా? మరి 2019లో ఈడబ్ల్యూఎస్ కోటాను తీసుకొస్తే అదే నర్సిరెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఉండాలని చేయలేబట్టే. వాళ్ళ కోట్లు వేస్తే మన బిడ్డలను మనం చంపుకొని భుజాల మీద వేసుకొని తిరిగినట్లెక్క. బీసీ తల్లి పాలు తాగినటువంటి ఏ బిడ్డైనా సరే, మన సోదరులు అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలు కూడా ఓటేసేటప్పుడు మన తల్లి పాలను గుర్తు చేసుకోరు. ఒక్కసారి ఓటేసేటప్పుడు మన తల్లి పాలను గుర్తు చేసుకోండి. ఇలా ఏ రోజన్నా ఎక్కడన్నా మీరు చూసిరా? ఈ 70 సంవత్సరాల ఈ గడ్డ మీద బీసీ ముఖ్యమంత్రి అనే చర్చ ఎక్కడన్నా జరిగిండేనా? ఏం బీసీ కాడలు ఏం, మనం బీఫామ్ కాడు ఉన్నాం, బీసీ సీఎం కాడలు ఏం బీఫామ్ కాడ, మాకు ఒక్కటి వస్తే సరిపోయినా అనే కాడున్నాం. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో అగ్గిబుట్టి ఇచ్చిన బీసీ సీఎం అనేటువంటి ముచ్చట మీద ఇలా చర్చ పెట్టినాం, తీసుకురాగలిగినాం. ఎందుకట మన పోరాటాలన్నీ కూడా చిన్న చిన్న అంశాల మీద ఉంటుండే, చిన్న చిన్న అంశాల మీద ఉంటుండే. ఆ చిన్న చిన్న ఇప్పుడు అడుక్కుండు నేర్చుకుంటే ఇచ్చేటోడు పెద్ద కుర్చీలో కూర్చున్నట్లు లెక్క. అడుక్కుండే పని చేస్తే ఆయనది ఎంత పెద్ద కుర్చీ అయితే మనకెందుకు? ఇంకా అడుక్కునుడు పని చేయాలి మనం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే బీసీ నినాదం, ఇదే బీసీ వాదం ప్రతి పల్లెకు దట్టాలి, ప్రతి ఊరికి దట్టాలి, ప్రతి పోలింగ్ బూత్ దట్టాలి. స్వాతంత్ర పోరాటం, భారతదేశానికి స్వాతంత్రం కావాలని స్వాతంత్రం అని అనుకున్నాం. స్వాతంత్రం అనేటువంటి మాటను మనం గుండెలో పెట్టుకున్నాం కాబట్టి స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ 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 అని తెలంగాణ పదాన్ని తెచ్చుకొని గుండెలో పెట్టుకున్నాం కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇప్పుడు బీసీ అనే పదాన్ని కూడా మీ గుండెలలో పెట్టుకోరి. 2028లో మీ ముఖ్యమంత్రి వచ్చి కూర్చుంటాడు. ఇక గడికోపారి ఇదొకటి తీన్మార్ మల్లన్న బీసీ అనేది దయచేసి అనకండి, సీఎం అనకండి బాయ్సాబ్. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, నేను ఆ పని కోసం రాలే, నేను కార్యకర్తగా పనిచేయడానికి వచ్చిన. కాబట్టి ఎందుకు చెప్తా ఉన్నంటే, ఈ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి కొంతమంది చేసేటువంటి కుట్ర అది. ఎట్టి పరిస్థితిలో అది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలో బీసీలు నిర్ణయించుకుంటారా? బీసీలు నిర్ణయించుకోరా? మన ఎస్సీ ఎస్టీ సోదరులు నిర్ణయించుకోరా? వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. కాబట్టి మన ముందున్నటువంటి అంశం ఈ ఎన్నికలు మాత్రమే కాదు, రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికల్లో జనరల్ స్థానాలే ఏం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీసుకున్నాం. అంతకంటే ముందు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏ బీసీకి ఇబ్బంది వచ్చినా, ఏ పార్టీలో ఉన్న బీసీకి ఇబ్బంది వచ్చినా స్పందించి ఆ బీసీ వర్గాలకు అండగా నిలబడేటువంటి ఒక వ్యవస్థని కరీంనగర్లో ఈ జేఏసీ కరీంనగర్ వింగును తయారు చేయాలి. అతి త్వరలో దాన్ని రూపుదిద్దుకుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, నేను మాట్లాడదాం అనుకున్నదంతా అందరూ మాట్లాడి ఏం లేకుండా నాకు ఇచ్చి ఇది రాజకీయ సమాలోచన అని పెట్టిరు. వాస్తవమే, ఇది ఎమ్మెల్సీ ఎన్నికది కాదు ఈ సమావేశం, దయచేసి దాన్ని గమనించాలి. ఎమ్మెల్సీ ఎన్నికది కాదు, ఎమ్మెల్సీ ఎన్నికది అయిపోయింది, మీరు చెప్పి ఓడిచిపోయేదానికి మళ్ళీ ఊరికే చెప్పొద్దు. అది ఇప్పుడు రాజకీయ సమాలోచన జరగాలి. ఆ రాజకీయ సమాలోచన ఏ విధంగా ఉండాలంటే, మీరు ప్రతి విషయంలో కూడా గొప్పగా ఆలోచించండి. ఏమవుతుందిరా, ఏం పోతుందిరా, ఎన్ని రోజులు కూడా మనలో బీసీలు ఐక్యం అవుతారా అనేది అయ్యారు కదా. ఇప్పుడు అయినవా లేదా? ఎట్లయితాము? మేము అయినామని చెప్తే అవుతాము. ఇన్ని రోజులు మనకు
వాళ్ళు కూడా ఏమనేదంటే బీసీ నాయకులు అంటే వాళ్ళతో ఏది కావద్దు లేవద్దు, వాళ్ళు కూర్చున్న తానే ఉండాలి, వాళ్ళు నాయకులుగా గుర్తిస్తారన్నట్టు ఆ పార్టీ వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు. ఈ గిద ఉరికి లేస్తే అనేటువంటి బీసీ అని గుర్తిస్తారు. ఎందుకు గుర్తిస్తారంటే వీంతో ప్రమాదం ఉంది కాబట్టి. అందుకే సోదరులారా, ఇలా కరీంనగర్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్న మీలో వచ్చిన చైతన్యం చూస్తూ ఉంటే, మీలో వచ్చినటువంటి స్పందన చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇప్పటికే మన చిరంజీవులు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎవరికి ఓటేయాలనేటువంటి నిర్ణయం మీరు తీసుకున్నారు. నా మాట మన్నించే పరిస్థితి లేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాత ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ రోజు పూర్తి స్థాయి జేఏసీని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పూర్తి స్థాయి జేఏసీని ప్రకటించుకొని స్థానిక సంస్థల ఎన్నికల పైన శిక్షణా తరగతులు ఇక్కడ పెట్టుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అందరికీ సంతృప్తే కదా ఈ కార్యక్రమం? గట్టిగా ఒకసారి జై బీసీ అన్నారు. జై బీసీ చేయలేవట్రా. జై బీసీ, జై బీసీ, ఇస్సా ఇజ్జత్ హుకూమత్, ఇస్సా ఇజ్జత్ హుకూమత్. బహిరంగ సభ కూడా ఉంది. ఎందుకంటే ఈడ మరి కరీంనగర్ చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఈ కార్యక్రమాల తర్వాత జేఏసీ పూర్తి స్థాయిలో ఫామ్ అయిన తర్వాత కరీంనగర్లో కూడా 1,00,000 మందితో బహిరంగ సభ, బీసీల సభ అతి త్వరలోనే ప్రకటిస్తాం. అది అలాగే మన జాతి పిత జయశంకర్ సారు, బీసీలం అందరం కూడా చెప్తా ఉన్నాం, తెలంగాణ జాతిపిత జయశంకర్ సారు మనకు కావాల్సింది ఇస్సా ఇజ్జత్ హుకూమతు. ఇది కావాలి 2028లో బీసీ సీఎం. ధన్యవాదాలు.